తిరుమల లడ్డు వ్యవహారంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కూటమి నాయకులంతా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. కల్తీ లేని చోట తప్పు జరిగిందని కూటమి నేతలంతా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ నగరంలో ఎన్టీఆర్ జిల్లాలో దాడులు చేసే సంస్కృతి కూటమి నేతలు తీసుకొచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్న దేవినేని అవినాష్తో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన జరుగుతున్నటువంటి దాడులు, అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రధానంగా ఏదైతే జంతువులకు కలవలేదనేటువంటి అంశంపైన ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాచవరంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం అవినాష్ ఉన్నారు మనతో. సార్, ఇట్లా చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పైన చేస్తున్నటువంటి దాడులు, అదేవిధంగా లడ్డు కల్తీ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి ఆరోపణలు ఎట్లా ఏం చెప్తారు? ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంపై, అంటే కోట్లాది మంది భక్తులు, లక్షలాది మంది ప్రజానికం ప్రతిరోజు దర్శనం చేసిన వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంపై ఒక అబద్ధపు ప్రచారం, ప్రసాదంలో పందికోవు కలిసింది, జంతువులకోవు కలిసిందని చెప్పారు. ఈరోజు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ పరంగా ఎటువంటి కల్తీ జరగలేదు, ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని చెప్పని రిపోర్ట్ ఇచ్చింది. ఎప్పుడైతే వాళ్ళ దొంగతనం బయటపడిపోయిందో, వాళ్ళు దొంగలుగా ప్రజల ముందు తేలిపోయారు, తెలిసిపోయిందో, డైవర్షన్ పాలిటిక్స్ కోసం అంబటి రాంబాబు గారి మీద, అదేవిధంగా ఈ యొక్క జోగి రమేష్ గారి మీద, వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేసి మహిళల మీద దాడులు చేయించారు. ఎవరైతే దాడిలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో, గోండాలు ఉన్నారో, రౌడీ షీటర్లు ఉన్నారో, వాళ్ళకి పోలీస్ వ్యవస్థ రెడ్ కార్పెట్ వేసి దాడులు చేస్తానికి ముందుకు పంపించారు. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇష్టం జరిగింది. పోలీస్ వాళ్ళ దగ్గర మేము డిమాండ్ చేసేది, పసుపు చొక్కా తీసేసి మళ్ళీ యూనిఫామ్ వేసుకుని ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నిన్న పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి ఏదైతే సనాతన ధర్మాన్ని పక్కదారి పట్టిస్తుంది, వాళ్ళు చేసే అక్రమాల వల్ల సనాతన ధర్మం ఒక బోర్డు కూడా ఒకటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మాట్లాడారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. ఆయన చెప్పింది అబద్ధం అని చెప్పని ఈరోజు ప్రపంచం అంతా తెలిసింది కదా. ఆ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పగానే రెండో రోజు దుర్గుడికి వచ్చేసి మెట్లు కరిగేసి సనాతన ధర్మం నేను సనాతిని అని చెప్పారు కదా. మరి ఈరోజు అది అబద్ధం అని చెప్పిన తర్వాత క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి పైన ఉందా లేదా? క్షమాపణ చెప్పకుండా వాళ్ళ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మీరేం మాట్లాడట్లేదు, ప్రచారం చేయండి, అబద్ధ ప్రచారాలు ఇంకా చేయండి వైసీపీ మీద, లేకపోతే హిందూ ధర్మం అని చెప్పిన మళ్ళీ మాట్లాడండి అని చెప్పిన వైసీపీ మీద. అంటే ఇవన్నీ ఎవరు నమ్ముతున్నారు? ప్రజానికం నమ్ముతున్నారా? మీరు దొంగలుగా ప్రపంచం ముందు తెలిసిపోయింది, మీరు దొంగలని. మీరు చెప్పింది అబద్ధం అని చెప్పి తెలిసిపోయింది. దొంగలుగా దొరికిపోయారు కాబట్టి కొత్తగా మళ్ళీ ఇంకో కొత్త భాష, బోర్డులు పెట్టాలి, బ్యానర్లు వేయాలి అని చెప్పి. కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హిందూ ధర్మం పైన ప్రేమ, గౌరవం ఉంటే మళ్ళీ ఇదే దుర్గుడికి వచ్చి మెట్లు కరిగి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అటు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. ఆ వ్యాఖ్యలకి కారణంగానే ఇలాంటి దాడులన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్? నాకు తెలిసి జోగి రమేష్ గారు ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడలా, ఎటువంటి వ్యాఖ్యలు మా బూతులు ఏం మాట్లాడలా, ఏమి గారు మాట్లాడలా. మరి వాళ్ళు ఎందుకు కావాలని చెప్పని 83 రోజులు జైల్లో పెట్టారు కదా. 83 రోజులు కుటుంబాన్ని అంత ఇబ్బంది పెట్టారు కదా. వాళ్ళ అబ్బాయిని జైల్లో పెట్టారు కదా, వాళ్ళ తమ్ముని జైల్లో పెట్టారు కదా. ఇంకా వాళ్ళకి ఏదో మా రెడ్ బుక్ ఉంది, లేదా ఆ బుక్ ఉందని చెప్పి చూపించుకోవటం కోసం ఇలాంటి నీచమైన సంస్కృతి చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు మాట్లాడినా ఎదుటి వాళ్ళు తిట్టారు కాబట్టి హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఈయన మాట్లాడి క్షమాపణ చెప్పారు. హోందాగా పెద్దరికంగా క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పినప్పుడు మీరు లీగల్గా, లాపరంగా, పోలీస్ పరంగా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఈ రౌడీయిజమా, ఈ గోండాయిజమా, అంటే ఇటువంటి ఎటు పోతాంది ఈ రాష్ట్రం అని చెప్పని మేమందరం కూడా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఈరోజు ప్రజానీకం చూసుకుంటున్నారు. ఆయన మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రిగా అవుతారా అని చెప్పని ఈరోజు ప్రజానీకం కోరుకుంటున్నారు.
తప్పకుండా దేవుడు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతాం. ఇది మొత్తానికి ఏదైతే ప్రత్యేకంగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇటు దాడులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవైపు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత ప్రతి ఒక్కరిని కూడా చట్టం ముందు నిలబెడతామంటూ కూడా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ చెప్తున్న పరిస్థితి. మరి పర్సన్ రామకృష్ణతో రాజ్కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.